కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర నది ఒడ్డున హంపిలో ఉన్న ఈ దేవాలయం పేరు విరూపాక్ష దేవాలయం. విరూపాక్ష అనగా శివుని రూపం. విజయనగర సామ్రాజ్యం కంటే ముందు నుండే ఉన్నదని శిలాశాసనాలు చెబుతున్నాయి. ఈ దేవాలయం 10 నుండి 12వ శతాబ్దానికి చెందినది అయి ఉండవచ్చని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. చరిత్ర ఆధారాల ప్రకారం చాళుక్యులు మరియు ఓయసాలల కాలంలో మార్పులు చేర్పులు జరిగాయి కానీ ప్రధాన దేవాలయం మాత్రం విజయనగర రాజులే నిర్మించారని అంటారు. 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గాలి గోపురం విరూపాక్ష దేవాలయంలోనికి స్వాగతం పలుకుతుంది. ఈ దేవాలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. 9 కాణాలతో 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గాలి గోపురంలోని 2 కాణాలు రాతితో నిర్మించారు. మిగతా 7 కాణాలు ఇటుకలతో నిర్మించారు. ఇంత ప్రాచీన ఆలయానికి ప్రతిరోజు మన ఇండియా నుండే కాకుండా ప్రపంచ నలుమూలల నుండి కూడా ఇక్కడికి యాత్రికులు వస్తుంటారు. దీపస్తంభం, ధ్వజస్తంభం, 4 కాళ్ల మండపం ఇవి మనకు ప్రధాన దేవాలయానికి ఎదురుగా కనిపిస్తాయి.